నేషనల్ విమెన్ కాన్ఫరెన్స్ కి ఇన్విటేషన్ ఇచ్చి నన్ను రమ్మని, నన్ను ఏ విధంగా అవమానించారు, ఏ విధంగా హ్యూమిలేట్ చేశారు, ఏ విధంగా కిడ్నాప్ చేశారు, వితౌట్ కేస్ గానీ వితౌట్ ఎనీ ప్రయర్ ఇన్ఫర్మేషన్ గానీ, దాంతో జనాలకు అర్థమైంది. అప్పుడు నాకు ఇన్విటేషన్ ఇవ్వనవసరం లేదు. విమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడేటప్పుడు విమెన్ ఏ విధంగా నలిగిపోతుంది, విమెన్ కి ఏ విధంగా రక్షణ లేకుండా పోతుంది, విమెన్ కి ఏ విధంగా గౌరవం లేకుండా పోతుంది అనేది మనం డిస్కస్ చేయగలిగినప్పుడే దాన్ని ఓవర్కమ్ ఎలా అవుతుందని చెప్తాం. అంతేగాని మీరు ఏదో చేసేసారు, అసలు మీరు చేసినంత బాగా ఎవరు చేయలేదని మనం చెప్పలేం కదా. ఊహించారా అదంతా మీరు జరుగుతుందని బయలుదేరేటప్పుడు? 100% లేదు. 100% అలా వాళ్ళ చేతిలో అవమానం పడాల్సిన అవసరం నాకు లేదు. ఆత్మగౌరవం ఉన్న అమ్మాయినే నేను. మొదటి నుంచి మీకు అధికార పక్షానికి ఎలా ఉందో మొదటి నుంచి మీకు తెలుసు కదా, చూస్తూనే. ఇప్పుడు నాకైతే 1% కూడా ఇష్టం లేదు. కానీ మా మహిళా ఎమ్మెల్యేలు ఏమన్నారంటే, మనం ఎప్పుడూ కూడా విమెన్ ఇష్యూ మీద ఇంత ఫైట్ చేసేటప్పుడు ఒక విమెన్ ఫోరం జరుగుతున్నప్పుడు మనం వెళ్ళకపోతే రేపొద్దున మనం అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. మనం ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా ఎక్స్పెక్ట్ చేస్తారు మన సైడ్ నుంచి. సో అది కాకుండా మీరు మహిళా అధ్యక్షురాలు కాబట్టి, సో రేపు అంటారు పెద్ద మహిళల మీద ఏదో ప్రేమ ఉన్నట్టు మాట్లాడతావు కదా, మరి అక్కడికి వచ్చి మాట్లాడొచ్చు కదా అని ఇదే తెలుగుదేశం వాళ్ళు అసెంబ్లీలో